అయిన క్రీస్తు శుభనామములు. ఈ ఉదయకాల సమయంలో వీక్షకులందరికీ మూడవ రోజు క్రిస్మస్ ధ్యాన ఆరాధన యొక్క శుభాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు మన అంశము రక్షణ ప్రణాళిక. యేసుక్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద శరీరధారిగా జన్మించారు అనేటువంటి శుభవర్తమానాన్ని మనమందరం కూడా వింటున్నాం. ప్రాముఖ్యంగా ఆయన జన్మ యొక్క ప్రాధాన్యతను గురించి బైబిల్ గ్రంథం పదే పదే తెలియచేస్తుంది. ఈరోజు ఏర్పాటు చేయబడిన అంశంలో దేవుని యొక్క ప్రణాళిక ఇమిడి ఉంది. ఎందుకు ఈ లోకానికి దేవుడే శరీరధారిగా రావాలి అనేటువంటి మాటను ఆలోచన చేస్తే, ఆయన సర్వమానవాళిని రక్షించటం కొరకు, పాపకోపములో నింపబడినటువంటి ప్రజలకు విడుదల కలుగ చేయటం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి రావటానికి ప్రణాళికబద్ధంగా ఆయన ఈ లోకంలో శరీరధారిగా జన్మించాడు. ఆయన ఈ లోకానికి రావటానికి ముందుగా సమాచారాన్ని దూతల ద్వారా గొర్రెల కాపరులకు, అదే రీతిగా తన జన్మకు కారకులైనటువంటి ప్రత్యేకంగా మరియా యేసేపులను దేవుడు సిద్ధపరిచాడు. ఇలా అనేకమైన విషయాలు బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. కనుక ఆ రక్షణ అనుభవాన్ని నీవు పొందాలని, నీవు రక్షించబడాలని, నీవు రక్షణలో ఆనందించాలని దేవుడు ఆశిస్తున్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించి నీ పాపమును ఒప్పుకుని ప్రభువుని నీ యొక్క సొంత రక్షకునిగా అంగీకరించి ముందుకు సాగినప్పుడు నీవు సంతోషించగలవని తెలియచేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాం. దేవుడు మనందరినీ దీవించునుగాక. ఆమేన్.